హలో, నేను డాక్టర్ ఇన్నారెడ్డి. ఈరోజు మనం ముఖ్యమైన సామాన్యంగా అందరికీ ఫేస్ చేసే డ్రై ఐ గురించి తెలుసుకుందాం. డ్రై ఐ అంటే మామూలుగా మనకి ఏం తెలుస్తుంది, మనకి ఎలా తెలుస్తుంది అంటే కళ్ళు బాగా మంటబుట్టడం అనేది ప్రధానంగా ఉంటుంది. అంటే బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. అలానే ఫారిన్ బాడీ సెన్సేషన్ అంటే బాగా ఇరిటేటింగ్గా ఉంటాయి. అలానే కళ్ళు నొప్పులుగా అనిపిస్తూ ఉంటాయి, కళ్ళమ్మట నీరు కారుతూ ఉంటుంది, రెడ్నెస్ ఉంటుంది, గ్రిటీనెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా సాధారణంగా ఏదో ఒక రకంగా మనకి డ్రై అయి ఉంటే తెలుస్తూ ఉంటుంది. వీటిలో ఏది ఉన్నా కానీ మనకి డ్రై అయి ఉండే అవకాశం ఉంది అని మటుకి తెలుసుకోవచ్చు. ఈ డ్రై ఐస్ అంటే ఏంటి, కంటిలో ఏం జరుగుతూ ఉంది ఈ డ్రై వల్ల అంటే, కంటి గుడ్డు మీద మనకి ఒక టీర్ ఫిల్మ్ అనేది ఉంటుంది. ఆ టీర్ ఫిల్ము ఈ కంటి గుడ్డు మీద మనకి పూర్తిగా కవర్ చేయబడి ఉంటుంది. ఈ నల్లగుడ్డు మీద ప్రథమంగా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంది. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ నీటి పొర అనేది మన కంటికి ఈ టీర్ ఫిల్ము మనకి మంచిగా ఉండటం వల్ల మన విజన్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ టీర్ ఫిల్మ్ దెబ్బతింటుందో మనకి అప్పుడప్పుడు మసగ్గా ఉన్నట్టు అనిపించటము, మళ్ళీ తర్వాత కొద్దిసేపు బాగున్నట్టు అనిపించటము, ఇవన్నీ కూడా ఈ డ్రై ఐలో కనపడతా ఉంటాయి. అసలు ఈ డ్రై ఐలో ఈ టీర్ ఫిల్మ్కి ఏం జరుగుతూ ఉంది? ఈ టీర్ ఫిల్ము అంటే, ఈ టీర్ ఫిల్మ్ అంటే ఏదో సాధారణంగా కళ్ళ నీళ్ళే కదా, నీళ్ళ లాంటివా అంటే కాదు. ఇవి స్పెషల్గా ఉంటాయి. ఎలా ఉంటుంది అంటే, ఈ నల్లగుడ్డు మీద మీరు చూస్తే ఇలా 3 లేయర్స్గా ఫామ్ అవుతుంది. ఆ నీటి పొర అనేది 3 లేయర్స్గా ఫామ్ అవుతుంది. ఈ ఫస్ట్ లేయర్ ఉండే ఈ నల్లగుడ్డు మీద అంటుకు పెట్టుకునే ఫస్ట్ లేయర్ని మ్యూసిన్ లేయర్ అంటారు. ఇది పక్కన ఉన్న ఈ కంజంక్టివా అంటారు కదా, తెల్లగుడ్డు మీద ఉన్న ఒక పొర నుంచి ఈ మ్యూసిన్ అనేది తయారు చేయబడి ఇక్కడ ఒక లేయర్ లాగా అంటుకొని పోయి ఉంటుంది. ఆ తరువాత ఇక్కడ చూసారు కదా ఒక గ్లాండ్ లాంటిది, ఆ గ్లాండ్ నుంచి మనకి నీటి లాంటి పదార్థం వచ్చేసి తర్వాత సెకండ్ లేయర్గా ఫామ్ అవుతుంది. ఆ తర్వాత మన కంటి రెప్పల నుంచి మీరు గమనిస్తే మన కంటి రెప్పల అంచున చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల్లో నుంచి ఈ 3వ లేయర్ ఆయిల్ లాంటి లేయర్ వచ్చేసి దాన్ని కవర్ చేస్తుంది. ఈ ఆయిల్ లాంటి లేయరు మనకి లూబ్రికేటింగ్గా మాత్రమే కాకుండా ఇది ఎవాపరేట్ అయిపోకుండా కూడా ఈ నీటి పొరని కాపాడుతుంది. సో చూసారా, 3 చోట్ల నుంచి 3 పదార్థాలు వచ్చి ఎంత అద్భుతమైన లేయర్ని ఫామ్ చేస్తూ ఉన్నాయో. సో అటువంటి లేయర్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. మరి ఈ నీటి పొర ఎలా దెబ్బతింటా ఉంది, ఈ టీర్ ఫిల్మ్ ఎలా దెబ్బతింటా ఉంది అంటే, ముందుగా 2 కారణాలు ఉంటాయి. ఏంది, ఈ టీర్ ఫిల్ము సరిగా ఫామ్ అవ్వకపోవచ్చు, లేదా ఫామ్ అయిన టీర్ ఫిల్మ్ దెబ్బతింటానన్నా ఉండవచ్చు. ఈ 2 కారణాల్లోనే ఈ డ్రై ఐ అనేది ఉంటుంది. ఈ డ్రై ఐస్ ప్రథమంగా ఈ నీటి పొర ఫామ్ అవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే, సాధారణంగా మన ఏషియన్ కంట్రీస్లోనే ఎక్కువగా ఉంటుంది ఈ డ్రై ఐ డిసీజ్ అనేది. దాంతోపాటు కామన్గా ఏజింగ్ ప్రాసెస్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, పురుషుల్లో కానివ్వండి, స్త్రీలలో కానివ్వండి. కానీ మెనోపాజ్ తర్వాత స్త్రీలలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని స్టడీస్ చెప్తా ఉన్నాయి. అలానే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ డిసీజెస్ కానివ్వండి, వీటిల్లో కూడా డ్రై ఐటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెడికేషన్స్ వల్ల అంటే డైయూరిటిక్స్ కానివ్వండి, హైపర్టెన్సివ్ డ్రగ్స్, కొన్ని బీటా బ్లాకర్స్ కానివ్వండి, కొన్ని యాంటీ డిప్రెసెంట్స్ కానివ్వండి, యాంటీ యాంగ్జైటీ కానివ్వండి, ఈ మధ్య ఎక్కువగా వాడుతున్న స్లీపింగ్ పిల్స్ అంటా ఉన్నారు. వాటి వల్ల కూడా ఎక్కువ డ్రై ఐస్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ నేను చెప్పాను, ఏజింగ్ ప్రాసెస్లో కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అటువంటి వాళ్ళే మళ్ళీ స్లీపింగ్ పిల్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళే టైంపాస్ కోసము ఎక్కువగా స్క్రీన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. మీకు దాని గురించి చెప్తాను. సో చూడండి, ఈ మల్టీ ఫ్యాక్టర్స్ ఎక్కువగా మనకి డ్రై ఐస్ వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు బ్లెఫరైటిస్ అంటారు. మీరు చాలామంది
నేను గమనిస్తూ ఉంటాను, చాలామంది పేషెంట్లు వచ్చి మా రెప్పల పొక్కుల్లాగా వస్తున్నాయండి అని చెప్తూ ఉంటారు. దాన్నే బ్లెఫరైటిస్ అంటారు. నేను ఇందాక చెప్పాను కదా, మన లిడ్స్ నుంచి ఆయిల్ వచ్చిద్దని. ఆ ఆయిల్ని ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఆ ఆయిల్ సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోవటం వల్ల ఆ ఆయిల్ లేయర్ సరిగా ఫామ్ అవ్వకపోవడం వల్ల మనకి డ్రైస్ వస్తాయి. అంటే బ్లెఫరైటిస్ కంటి రెప్ప హైజీన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది కాటుకులు కానివ్వండి, లేకపోతే కాస్మెటిక్స్ కానివ్వండి చాలా వాడుతూ ఉంటారు, మళ్ళీ ఏదో కంటికి పెడతా ఉంటారు, మళ్ళీ తీసి వాటిని క్లీన్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేసేటప్పుడు ఆ గ్లాండ్స్ దెబ్బతింటే మనకి డ్రై ఐస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని మనం ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని తెలుసుకోవాలి. అలానే మన టీర్ ఫిల్మ్ కూడా బాగానే ఫామ్ అయిపోయింది. మరి అయినా కూడా మనం ఎందుకు ఈ డ్రై ఐ డిసీజ్ వల్ల మనం ఎఫెక్ట్ అవుతున్నాము అంటే, మెయిన్గా చెప్పుకోవాలి అంటే ఎక్స్పోజర్. ఈ టీర్ ఫిల్మ్ ఎక్కువ ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుందో, ఈ టీర్ ఫిల్మ్ అనేది నేను చెప్పాను కదా, ఎక్కువ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా అది ఎవాపరేట్ అయిపోయి దెబ్బతింటుంది. మరి ఎప్పుడు ఎవాపరేట్ అవుతుంది అంటే, మనము కన్ను రెప్ప ఎక్కువ కొట్టకుండా ఎక్కువసేపు మనం ఓపెన్ చేసి ఉంచితే ఈ టీర్ ఫిల్మ్ దెబ్బతింటుంది. అంటే మనం ఎక్కువసేపు ఎప్పుడు ఓపెన్ చేసి ఉంచుతున్నాము కన్నుని అంటే, ఎక్కువ స్క్రీన్ యూజ్ చేసేటప్పుడు చేస్తూ ఉన్నాము. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి, లేకపోతే ట్యాబ్స్ కానివ్వండి, ఇలా రకరకాల డిజిటల్స్, ఈవెన్ టీవీ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు మామూలుగా చెప్తూ ఉంటారు, హాస్పిటల్కి వచ్చిన వాళ్ళ హస్బెండ్స్ కానివ్వండి, లేకపోతే వీళ్ళ మీద వాళ్ళు కానీ ఎవరైనా కానీ చెప్పేది ఏంటంటే, ఇంకా సీరియల్స్ కూడా అన్నీ కూడా ఇంకా సెల్ ఫోన్లోనే చూస్తూ ఉన్నారండి పొద్దున్న నుంచి, ఇంకా పని అయిపోయిన దగ్గర నుంచి ఇంకా అదే పని అండి, అలా చెప్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరిలో కూడా ఈ ఎక్కువ అవర్స్ యూజ్ చేయటం అనేది జరుగుతూ ఉంది. ఎక్కువగా ఈ ప్రొఫెషనల్స్ అంటే వాళ్ళకి జీవనోపాధి తప్పదు. అలానే ఎడిటర్స్ ఉంటారు, చాలామంది క్రియేటర్స్ కూడా గంటలు పాపం కష్టపడి పనిచేస్తూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉన్నాం ఈరోజు. సో వీళ్ళందరూ కూడా డెఫినెట్గా ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఈ డ్రై ఐస్ వచ్చే అవకాశం ఉంది. అటువంటప్పుడు మనము ఈ డ్రై అవ్వకుండా మనం ఏం చేయాలి, ఎందుకు అవుతుంది అంటే, వీళ్ళు కన్ను రెప్ప ఈ గుడ్డు మీద ఇలా కన్ను రెప్పలు ఆడిస్తూ ఉంటాం. మామూలుగా జనరల్గా ఇట్లా ఆడిస్తూ ఉంటాం. ఆడించేటప్పుడు మామూలుగా 15 నిమిషానికి 15 నుంచి 20 సార్లు మనము కంటి మీద ఇట్లా ఐ లిడ్స్ని మూవ్ చేస్తూ ఉంటాం. కానీ ఈ ఎక్కువ అవర్స్ చేసేవాళ్ళు వాళ్ళకి చేస్తారు అంటే, వీళ్ళు నేను ఎవరైతే చెప్పానో వాళ్ళందరూ కూడా తక్కువ సార్లు బ్లింక్ చేస్తారు. కొంతమంది అయితే ఈవెన్ 5 to 6 టైమ్సే చేస్తారు. సో అందుకని మనకి ఎక్కువ ఈ ఎక్స్పోజ్ అయిపోయి ఎక్కువ ఈ డ్రై అయి వచ్చే అవకాశం ఉంది. అలానే స్క్రీన్ యూజ్ చేసే వాళ్ళే కాకుండా ఎక్కువ బాగా కష్టపడి చదివేవాళ్ళు కూడా, లాంగ్ అవర్స్ చదివేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా ద సేమ్ ప్రాబ్లమే, ఇలానే ఎవాపరేట్ అయిపోవటము, ఎక్స్పోజ్ అవ్వటము, ఎవాపరేట్ అయిపోవటం జరుగుతుంది. అలానే డ్రైవర్స్ కూడా ఎక్కువ డ్రైవింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు తెలియకుండానే ఎక్కువసేపు కళ్ళు తెరిచి ఉండటం వల్ల, సరిగా ఫ్రీక్వెంట్గా మూయకపోవటం వల్ల కూడా ఇది జరిగే అవకాశం ఉంది. ఒకటి అంటే నంబర్ తక్కువ అవుతా ఉంది, అది కూడా ఇలా మామూలుగా కింది రెప్ప పై రెప్ప కంప్లీట్గా క్లోజ్ అవ్వాలి యాక్చువల్గా, కానీ వాళ్ళు పార్షియల్గా క్లోజ్ చేస్తూ ఉంటారు. అది కూడా అంటే ఆల్రెడీ నంబర్ తక్కువ సార్లు కొడతా ఉన్నారు, అది కొట్టేది కూడా పూర్తిగా కొట్టట్లేదు. అందువల్ల ఏదో ఒక పార్ట్ ఎక్స్పోజ్ అయిపోయి ఎవాపరేట్ అయిపోవటం వల్ల మనకి కామన్గా ఈ డ్రై ఐ డిసీజెస్ వస్తుంది. స్మోకింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకే కాకుండా పక్కన వాళ్ళకి కూడా ఎక్కువ ఎవరైతే వాళ్ళతో ఉంటారో వాళ్ళకు కూడా డ్రై ఐ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. డిసీజ్ని మనం ఎలా అధిగమించాలి అనేది తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీకు మనం ఇంటి దగ్గర ఏం చేయగలుగుతాము, దీని బారి నుండి మనం ఎలా తప్పించుకోగలుగుతాము, దీన్ని మన చూపుని ఎలా జాగ్రత్తగా ఉంచుకోగలుగుతాము అనేది తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీతోటి మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.